పట్టిసీమ నిర్మాణం వల్ల ఏ రకంగా మేలు జరుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని కృష్ణా డెల్టా రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుందని భావిస్తున్న తరుణంలో పట్టిసీమను ప్రభుత్వం ముందుకు తీసుకురావడం పట్ల రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టోరేజీ సదుపాయం లేకుండానే గోదావరి జిల్లాలను డెల్టా అవసరాలకు ఏ రకంగా ఉపయోగిస్తారని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం డెల్టా రైతాంగానికి వరం కాదు, శాపమని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం కేవలం 3 టీఎంసీలు మాత్రమే. అయితే ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం సంవత్సరానికి 129 రోజుల పాటు రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలువ ద్వారా కృష్ణానదికి పంపింగ్ చేసినట్లయితే సుమారు 80 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతుంది. ఈ స్థాయిలో వచ్చే దీనిలో 3 టీఎంసీలు బ్యారేజీ వద్ద స్టోర్ చేసినట్లయితే మిగిలిన 77 టీఎంసీలను ఎక్కడ రిజర్వ్ చేస్తారు అనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇక్కడ పట్టిసీమలో ఇవాళ అదే మీరు పెట్టేంత ఉడసా దండగా పోలవరం ప్రాజెక్ట్ని ముందు ఉద్దేశించినట్టుగా ఆ కెపాసిటీలోనే ఒక జాతీయ ప్రాజెక్టు అది నిర్మించడానికి కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. అది చాలా అవసరం. ప్రథమ ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ. సరే పోర్ట్లు ఎన్ని వస్తాయి, విమానాశ్రయాలు ఎన్ని వస్తాయి, ఇప్పుడు సింగపూర్ లాంటి రాజధాని ఇవన్నీ తర్వాత అనుకోండి. మన ఎవరో చెప్పారు మనకున్న పట్టణాలు చాలండి బాబు, అవి చేయండి. అది చేస్తే చాలా ముఖ్యం. దీనివల్ల ఏంటంటే రాయలసీమ సమస్యలు కూడా ఇక్కడ అక్కడ రాజుకుంటున్న అంతర్గతంగా ఉంది, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ అది మీట్ కాకపోతే సమస్య వస్తుంది. రైతు సంఘాలు కానీ లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా డెల్టా రైతాంగం కానీ అందరూ కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు మూలంగా లేకపోతే రైతు సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు మూలంగా ఇబ్బంది కలుగుతుంది, దీన్ని పునరాలోచన చేయండి అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ మొండిగా వ్యవహరిస్తూ పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఇంత డబ్బు పెట్టి 1 సంవత్సర కాలానికి మీరు 2018కి మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని ఒక పక్క చెప్తా ఉన్నారు. సంవత్సరంలో పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం పనిచేసిన తర్వాత సంవత్సరంలో క్లోజ్ చేస్తారంట. ఇది వింతగా ఉంది. పోలవరం అనేటువంటి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందేటువంటి ప్రాజెక్టుగా ఉంటే ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వహించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పడేసి తన సొంత మార్క్ ఏదైతే ఉందో ఆ మార్కు ప్రకారంగా డైరెక్ట్గా దానికి పట్టిసీమ అనేటువంటి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని పెట్టడం అనేది జరిగింది. పట్టిసీమకు సంబంధించినంతవరకు కూడా చిన్నపిల్లవాడికి సైతం అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఉంది, కావాలని చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు, కేంద్ర ప్రభుత్వం దీన్ని కంప్లీట్ చేస్తుంది, మనకి ఏ రకమైనటువంటి పేరు రాదు కాబట్టి ఇవాళ పట్టిసీమ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీనిలో ఎంత గౌల్మాల్ ఉందో అనేటువంటిది చెప్తే ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంతేకాకుండా గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలోనే కృష్ణానదికి కూడా ఇంచుమించుగా కొద్ది తేడాలోనే వరదలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడం వల్ల ఉపయోగం ఏమిటి అని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనితో పాటు ఒక్కసారి కనుక కృష్ణా నదికి గోదావరి నీరు చేరినట్లయితే కేంద్ర జలవనరుల సంఘం నిబంధనల మేరకు నదుల అనుసంధానం పూర్తయినట్లు అవుతుంది. దీనివల్ల కృష్ణానది నుంచి ఎగువ రాష్ట్రాలు 20 టీఎంసీల నీటిని నిలుపు చేసే ప్రమాదం ఉంది. ఫలితంగా కృష్ణా డెల్టాకు సాధారణంగా వచ్చే నీటి వాటాలో 20% వరకు కోత పడుతుంది. రాజా రమేష్, సాక్షి న్యూస్, విజయవాడ.